Dictionary, one of the important topic in our the era of Delhi Sultanates. The era of Delhi Sultanates. Sultanates. The era of Delhi Sultanates. It means ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేటువంటి దాన్ని చెప్పండి. ఢిల్లీని పరిపాలించినటువంటి ముస్లిం చక్రవర్తుల్లో సుల్తాన్ అనేటువంటి బిరుదును ధరించి పాలించడం వల్ల ఈ కాలాన్ని ఏమంటారంటే ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఈ ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళు క్రీస్తు శకం 1206 నుంచి మొదలు పెడితే 1526 వరకల్లా మన భారతదేశాన్ని పరిపాలిస్తారు సార్. లాహోర్ మరియు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తారు. ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళు 1206 నుంచి మొదలు పెడితే 1526 వరకల్లా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తారని చెప్పండి సార్. మొత్తం 5 వంశాలతోటి పాలించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకోవాలి సార్. మొత్తం ఎన్ని వంశాలతోటి పరిపాలించారు సార్ అంటే వీళ్ళు 5 వంశాలతోటి పాలించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుంటే బాగుంటుంది సార్. ఓకే, వీళ్ళు మొత్తం ఎన్ని వంశాలు సార్ అంటే వీళ్ళు 5 వంశాల వాళ్ళు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ 5 డినాస్టీస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ 5 వంశాలు అనేటువంటివి ఏంటి సార్ అంటే ఒకటి బానిస వంశం అనేటువంటి దాన్ని చెప్పండి సార్, బానిస వంశం. రెండవది ఏంటంటే ఖిల్జీ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా, ఖిల్జీ వంశం. మూడవది ఏంటి సార్ అంటే తుగ్లక్ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. నాలుగవది ఏంటి సార్ అంటే సయ్యదులు అనేటువంటి వాళ్ళని చెప్పేసి ఏంటి సార్. ఐదవది ఏంటి సార్ అంటే లోడీలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. లోడీ వంశం అని చెప్పండి, లోడీ వంశం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఈ బానిస వంశస్థులు అనేటువంటి వాళ్ళు 1206 నుంచి మొదలు పెడితే 1290 వరకు పాలిస్తారు సార్. ఖిల్జీ వంశస్థులు అనేటువంటి వాళ్ళు 1290 నుంచి మొదలు పెడితే 1320 వరకల్లా పరిపాలిస్తారు. అదేవిధంగా తుగ్లక్ వంశస్థులు అనేటువంటి వాళ్ళు 1320 నుంచి 1416 వరకల్లా పరిపాలిస్తారు. సయ్యదులు అనేటువంటి వాళ్ళు 1414 నుంచి మొదలు పెడితే 1451 వరకల్లా పరిపాలిస్తారు. లోడీస్ అనేటువంటి వాళ్ళు 1451 నుంచి మొదలు పెడితే 1526 వరకల్లా పరిపాలిస్తారు. ఓకే, మన భారతదేశాన్ని 1206 నుంచి 1290 వరకల్లా ఈ విధంగా పరిపాలించినటువంటి పాలకులు అంటే ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళను మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్. ఓకేనా, ఇందులో ఈ ముగ్గురు ఫస్ట్ 1, 2, 3 వంశాల వాళ్ళు ఎవరు సార్ అంటే వీళ్ళు ఫస్ట్ మాత్రము తురుష్క సంతతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. తురుష్క జాతి వాళ్ళు అనేటువంటి వాళ్ళని చెప్పండి, తురుష్క జాతి వాళ్ళు. మరి 4వ వంశస్థులు అనేటువంటి వాళ్ళు సయ్యదులు అనేటువంటి వాళ్ళు ఏంటి సార్ అంటే సఫానీడు ముస్లిం సంతతి అనేటువంటి అని చెప్తా ఉంటారు సార్. సఫానీడు ముస్లిం సంతతి అని చెప్పండి, సఫానీడు ముస్లిం సంతతి. 1, 2, 3 ఏమో తురుష్క జాతి వాళ్ళు అని చెప్పండి. 4వది ఎవరు సార్ అంటే సఫానీడు ముస్లిమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. 5వది ఎవరు సార్ అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోండి సార్, ఆఫ్ఘన్ జాతి వాళ్ళు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఆఫ్ఘన్ జాతి వారు అని చెప్పేసేయండి, ఆఫ్ఘన్ జాతి వారు, ఆఫ్ఘన్ జాతి వారు అనే పేరుతో పిలుస్తుంటారు. లోడీలు అనేటువంటి వాళ్ళు భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి ఆఫ్ఘన్ జాతి వాళ్ళు ఎవరు సార్ అంటే తొలి ఆఫ్ఘన్ జాతి వారు అనే పేరుతో పిలుస్తుంటారు సార్ వీళ్ళను. ఇండియాను పాలించిన మొట్టమొదటి ఆఫ్ఘన్ జాతి వారు ఎవరు సార్ అంటే తొలి ఆఫ్ఘన్ జాతి వాళ్ళు ఎవరు సార్ అంటే ఆఫ్ఘన్ జాతి వారు వాళ్ళే మన యొక్క ఆ యొక్క లోడీలు అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్. 1451 నుంచి మొదలు పెడితే 1526 వరకల్లా పరిపాలిస్తారు లోడీలు అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి, తొలి ఆఫ్ఘన్ జాతి. మరి 2వ ఆఫ్ఘన్ జాతి వాళ్ళు ఎవరు సార్ భారతదేశాన్ని అంటే 2వ ఆఫ్ఘన్ జాతి వాళ్ళు ఎవరు సార్ అంటే మన భారతదేశాన్ని పాలించింది సూర్ వంశస్థులు అనేటువంటి వాళ్ళని చెప్పొచ్చు సార్. షేర్షా సూరి అనేటువంటి వాడు 2వ ఆఫ్ఘన్ జాతి వాడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ విధంగా మరి ఇది మొదటి వంశం అని తెలుసండి సార్. 2వ వంశం, 3వ వంశం, 4వ వంశం, 5వ వంశం అనేటువంటిది 5 వంశాల వాళ్ళ చేత పాలించబడుతుంది ఢిల్లీ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసేయండి సార్. ఈ చక్రవర్తులు సుల్తాన్ అనేటువంటి బిరుదును ధరించి పాలించడం వల్ల ఈ కాలాన్ని ఏమంటారు సార్ అంటే ఢిల్లీ సుల్తాన్ యుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు మై డియర్ ఆస్పిరెంట్స్.
మరి ఢిల్లీ ఇంత చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతంగా ఎందుకు బాసిల్లబడ్డదంటే ఢిల్లీ చుట్టూ అద్భుతమైనటువంటి కొన్ని కట్టడాలు కట్టించారు ముస్లిం చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు. ఆనాడు రాజపుత్రులు అనేటువంటి వాళ్ళేమో ఇతర కొన్ని ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని అనేక చిన్న ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తే మరి ఇక్కడ ఢిల్లీ చుట్టూ కూడా అద్భుతమైనటువంటి పట్టణాలు కట్టించేసి ఆ విధంగా చరిత్రలో గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దారు సార్. దానికంటే ముందు మీతో నేను ఏం చెప్తున్నానంటే ఢిల్లీ అసలు పేరు ఏం పేరు అని అడుగుతున్నాడు సార్ అక్కడ క్వశ్చన్ వాడు. ఢిల్లీ అసలు పేరు ఏం పేరు అంటే ఢిల్లీ అసలు పేరు ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ఢిల్లీ ఏంటి సార్ అంటే దిల్లికాపురం అనేటువంటి దాన్ని చెప్పండి సార్. మీరు అందరూ కూడా దిల్లికాపురం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఢిల్లీ యొక్క అసలు పేరు ఏం పేరు సార్ అంటే దిల్లికాపురం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. దిల్లికాపురం. దీన్ని హస్తినాపురం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు సార్. హస్తినాపురం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇంద్రప్రస్థ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సార్. ఇంద్రప్రస్థ అనేటువంటి పేర్లతో చెప్పేసేయండి. ఇంద్రప్రస్థ, దిల్లికాపురం, హస్తినాపురం, ఇంద్రప్రస్థ ఇవన్నీ కూడా దేనికి ఉన్నాయి సార్ అంటే ఢిల్లీ అనేటువంటి ప్రాంతం అనేటువంటి సార్. ఈ దిల్లికాపురం అనేటువంటి ప్రాంతాన్ని కట్టించింది ఎవరు సార్ అంటే తోమార వంశానికి చెందినటువంటి రాజు ఉంటాడు సార్. తోమార వంశానికి చెందినటువంటి మరి యొక్క అనంగపాలుడు అనేటువంటి రాజు దీన్ని కట్టిస్తాడని చెప్పండి సార్. అనంగపాలుడు అనేటువంటి వాడని చెప్పేసండి. తోమార వంశానికి చెందినటువంటి అనంగపాలుడు అనేటువంటి రాజు ఏం చేసిండంటే ఈ ఢిల్లీ అనేటువంటి ప్రాంతాన్ని కట్టిస్తాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. ఢిల్లీ కన్స్ట్రక్టెడ్ బై తోమార వంశానికి చెందిన చక్రవర్తి. ఆయన పేరేం పేరు సార్ అంటే అనంగపాలుడు అనేటువంటి వాడు కట్టిస్తాడు సార్. అలాంటి ఢిల్లీ చుట్టూ 7 ప్రసిద్ధ నగరాలు కట్టబడ్డాయని కూడా చెప్పేసాడు సార్. 7 ప్రసిద్ధ నగరాలు. ఈ నగరాలను ముస్లిం పాలకులు కట్టిస్తారు సార్. వాళ్ళు ఎవరెవరు సార్ అంటే 7 ప్రసిద్ధ నగరాలను కట్టించింది ఒక ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళు కట్టిస్తారు, మొఘలాయిలు అనేటువంటి వాళ్ళు కూడా కట్టిస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. ఢిల్లీ చుట్టూ కట్టించబడ్డ ఆ ప్రసిద్ధ 7 నగరాలకు సంబంధించింది ఒకటి ఏంటి సార్ అంటే మొహరౌలి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. మొహరౌలి అనేటువంటి ప్రాంతం అని చెప్పేసేయండి. మొహరౌలి అనేటువంటి ప్రాంతం ఢిల్లీ చుట్టూ కట్టబడ్డ ప్రాంతాలు ఏంటి సార్ అంటే మొహరౌలి అనేటువంటి ప్రాంతం అని చెప్పేసేయండి సార్. సిరిపట్టణం అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. సిరి అనేటువంటిది మొహరౌలి అనేటువంటి ప్రాంతం కావచ్చు, సిరియా అనేటువంటి ప్రాంతం కావచ్చు. అదేవిధంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే తుగ్లకాబాద్ అనేటువంటి ప్రాంతం అని చెప్తా ఉంటారు సార్. తుగ్లకాబాద్ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసేయండి. తుగ్లకాబాద్. జహాపనా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పేసేయండి సార్. జహాపన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఫిరోజాబాద్ అనేటువంటి ప్రాంతాన్ని చెప్తా ఉంటారు సార్. ఫిరోజాబాద్ అనేటువంటి ప్రాంతం. మొహరౌలి, సిరి, తుగ్లకాబాద్, జహాపనా, ఫిరోజాబాద్ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసారు సార్. ఫిరోజాబాద్. ఇంకొకటి ఏంటి సార్ అంటే వెరీ ఇంపార్టెంట్ దిన్పనహా అనేటువంటి ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు సార్. దిన్పనహా అనేటువంటి ప్రాంతం అని చెప్పండి. మొహరౌలి, సిరి, తుగ్లకాబాద్, జహాపనా, ఫిరోజాబాద్, దిన్పనహా అనేటువంటిది. లాస్ట్ వన్ ఏంటి సార్ అంటే షాజహానాబాద్ అనేటువంటి ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు సార్. షాజహానాబాద్ అనేటువంటి ప్రాంతం అని చెప్పండి. ఈ విధంగా 1 2 3 4 5 6 7 అనేటువంటి సార్. మై డియర్ స్టూడెంట్స్, ఈ 7 ప్రసిద్ధ నగరాల చుట్టూ ఈ 7 ప్రసిద్ధ నగరాలను కొంత ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి వాళ్ళు, 2 మొఘలాయిలు అనేటువంటి వాళ్ళు కూడా కట్టిస్తారు సార్. వాటిని దయచేసి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మొహరౌలి, ఈ మొహరౌలి అనేటువంటిది, సిరియా అనేటువంటిది, తుగ్లకాబాద్ అనేటువంటిది, ఫిరోజాబాద్ అనేటువంటిది, దిన్పనహా అనేటువంటిది, షాజహానాబాద్ అనేటువంటిది. చూస్తే ఈ మొహరౌలి అనేటువంటి పట్టణాలు ఎవరు సార్ కట్టించిందంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు దీన్ని నిర్మిస్తాడు సార్. కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు సంగతి మనకు అందరూ తెలుసు. మొహరౌలి పట్టణ నిర్మాత ఎవరు సార్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు. సిరియా అనగానే మీరు ఎవరిని చెప్పాలి సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడిని చెప్పాలి సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడిని చెప్పేసేయండి. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా. తుగ్లకాబాద్ ఎవరు సార్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పేసేయండి. గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. గియాజుద్దీన్ తుగ్లక్. జహాపనా ఎవరు సార్ అంటే నేమ్ గోస్ టు వెరీ ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే ఇక్కడ తుగ్లకాబాద్, గియాజ్ తుగ్లక్. జహాపనా ఎవరు సార్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వాడిని చెప్పండి సార్.
మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? జహాపానా అనగానే ఎవరు సార్ దాన్ని నిర్మించిందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వాడు అని చెప్పేసేయండి సార్. ఫిరోజాబాద్ ఎవరు సార్ అంటే నిర్మించింది ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడిని చెప్తా ఉంటారు సార్. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటిది అని చెప్పేసేయండి, ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు. దిన్ పనహా అనేటువంటిది ఎవరు సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సార్. హుమాయూన్ అనేటువంటి మొఘల్ చక్రవర్తి నిర్మించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి సార్, హుమాయూన్ అనేటువంటి వాడు. మరి లాస్ట్ వన్ ఎవరు సార్ అంటే షాజహాన్ నిర్మాత ఎవరు, షాజహానాబాద్ ఎవరు సార్ అంటే షాజహానాబాద్, షాజహాన్ అనేటువంటి వాడు. ఈ కట్టడానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక మొఘల్ చక్రవర్తి పేరుతోటి ఢిల్లీకి అద్భుతమైనటువంటి ఆ పేరు పెట్టారు సార్, షాజహానాబాద్. అదే ప్రస్తుతం ఢిల్లీ, ఆ మొఘల్ చక్రవర్తి షాజహాన్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి. జహాపనా తీసుకోండి, సిరి తీసుకోండి, తుగ్లకాబాద్ అండ్ మొహరౌలి. ఫస్ట్ సార్ మొహరౌలి, సిరి, తుగ్లకాబాద్, జహాపనా, ఫిరోజాబాద్, దిన్పనహా, షాజహానాబాద్. ఇవన్నీ కూడా ఈ ప్రసిద్ధ నగరాలను ఢిల్లీకపురం చుట్టూ కట్టడం వల్ల ఢిల్లీ అంత గొప్పగా చారిత్రాత్మకంగా పేరొచ్చింది. ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, అటు మొఘలాయిలు కావచ్చు, ఆ తర్వాత రాబోయేటువంటి చరిత్రలో మరి ఇక్కడ ఢిల్లీ అనేటువంటిది ఒక గొప్ప ఒక రాజధానిగా కూడా బాసిలపడటానికి గల కారణం ఏంటి సార్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధమైన నగరాలు, ఆ ప్రాంతాన్ని ఆ విధంగా అభివృద్ధి చేయటం అనేటువంటిది అని చెప్తుంటారు. డ్యూ టు వేరియస్ మాన్యుమెంట్స్, because Delhi Sultanates and Mughals are constructed beautiful towns around Delhikapuram. Due to this evidence, this city was popularized as one of the historical and also capital city to our Indian kingdoms అనేటువంటిదని చెప్పొచ్చు సార్.